రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఓడిపోతే పార్టీని విడతాం, గెలిచిన పార్టీ గేటు ముందు సాగిలపడినా సరే పార్టీ మారతాం అన్న ధోరణిలో ఉంది కొందరు నాయకుల పరిస్థితి. రిజల్ట్ వచ్చి 2 నెలల్లోపే నేతలు పార్టీని విడిపోయేందుకు రెడీ అయిపోతున్నారు. మాజీ ఎమ్మెల్యేలే పార్టీని వదిలిపెట్టిపోవడంపై కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది. పార్టీ మారుతున్న వారి సంఖ్య ఇంతటితో ఆగుతుందా లేక ఇంకా కొనసాగుతుందా? ఇదే చర్చ జిల్లాలో నడుస్తోంది. రెండు 2024 ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ ఘోర పరాజయం ఆ పార్టీ నేతలకు మింగుడు పడడం లేదు. ఇక పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారిందనే మాటలు వినబడుతున్నాయి. ఇక పార్టీలో ఉంటే తమ రాజకీయ భవిష్యత్తు సమాధి అని భావిస్తున్నారంట. పార్టీ నేతలు ఒక్కొక్కరు పార్టీని వీడడానికి డిసైడ్ అయ్యారంట. గత ఎన్నికల్లో సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుని మాజీ సీఎం జగన్ గుంటూరు జిల్లాలో టికెట్ల విషయంలో అనేక మార్పులు చేర్పులు చేశారు. అలాంటి చోటే నేతలు పార్టీని వీడిపోవడం పార్టీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది. గుంటూరు అర్బన్ అధ్యక్షుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరి మొదటగా పార్టీ సభ్యత్వానికి పదవికి రాజీనామా చేశారు. 2019 ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన గిరి తర్వాత కాలంలో వైసీపీలో చేరారు. వైశ్య సామాజిక వర్గానికి చెందిన గిరి తిరిగి వెస్ట్ టికెట్ వస్తుందని ఆశించారు. అయితే జగన్మోహన్ రెడ్డి గిరిని కాదని వెస్ట్ నియోజకవర్గం నుండి విడుదల రజనిని బరిలో దించారు. మొదట ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించిన గిరి ఆ తర్వాత రజనీ విజయం కోసం పనిచేశారు. ఈ క్రమంలోనే గిరిని గుంటూరు అర్బన్ అధ్యక్షుడిగా నియమించారు. అయితే ఎన్నికల ఫలితాలొచ్చిన నెల రోజుల్లోపే గిరి పార్టీని వీడడం కలకలం రేపింది. ప్రస్తుతానికి ఏ పార్టీలోకి వెళ్లని గిరి రాజకీయ భవిష్యత్తు ఏంటా అని ఆయన అనుచరులే ప్రశ్నించుకుంటున్నారు.